హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే నిన్న మొన్న వర్క్ ఆఫీస్ అయితే ఫోన్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆ, అయితే నిన్న నైట్ అయితే 10 o'clock అయితే ఫోన్ అమెజాన్ దగ్గర వచ్చి నైట్ అయితే ఇచ్చాడు ఫోన్ అయితే. అయితే ఇది ఎందుకంటే రికార్డింగ్ చేసేటప్పుడు ఫోన్ అయితే నాకు వన్ ప్లస్ అయితే ఆర్డర్ రికార్డింగ్ చేయడానికి ఒకటే ఉంది. కాకపోతే ఏంటంటే స్క్రిప్ట్ కానీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంచెం అయితే ఇంకో ఫోన్ లేకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని రీసెంట్ గా మొన్న లాంచ్ అయింది వన్ ప్లస్ నాట్ సిక్స్ అయితే కొంచెం హెవీ వెయిట్ వల్ల అందువల్ల ఫోన్ అయితే ఆర్డర్ చేశాను. నేను నైట్ 10 o'clock వచ్చింది, కానీ నైట్ ఇంకా రావడం కొంచెం లేట్ అయ్యింది. బాక్స్ కూడా డెలివరీ ఓపెన్ బాక్స్ పెట్టడం వల్ల అతనే ఓపెన్ చేసి చెక్ చేసుకొని ఫోటోలు ఇస్తున్నాను. ఎందుకంటే ఓపెన్ బాక్స్ పెట్టడం వల్ల ఏంటంటే అతనే వచ్చి ఫోన్ అనేది మొత్తం ఓపెన్ చేసి ఫోటోలు తీసుకున్నాను. తీసుకొని నైట్ ఇచ్చాడు. అప్పుడు వీడియో రికార్డ్ ఏదో లేట్ అయితే చూసేసరికి మార్నింగ్ అయితే చేసేసరికి మార్నింగ్ అయితే ఎందుకంటే వీడియో మన ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా అట్లీస్ట్ ఫోన్ తీసుకుంటే ఎవరికైనా హెల్ప్ అవుతుందని వీడియో అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఒకసారి అయితే నేను ఒకసారి ఏమేమి ఫోన్ వాడితే మీతో షేర్ చేద్దాం. ఫస్ట్ నేనైతే ఇంటర్లో ఉన్నప్పుడు అయితే నా దగ్గర వివో ఫోన్ ఉంటాయి. అప్పుడు వివో ఫోన్ ఫస్ట్ వివో ఫోన్ వాడుతుంది ఇంటర్లో. ఇక ఫస్ట్ ఇయర్ తెలుగు బాగా యూజ్ చేసాను. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చాక కొంచెం ట్రేడింగ్ అప్పుడే బేసిక్స్ నేర్చుకుంటున్నాను. ట్రేడింగ్ ఫస్ట్ నుంచి కొంచెం ఇష్టం అనమాట. అప్పటి నుంచి నేను ట్రేడింగ్ నేర్చుకుంటాను ఇంటర్. అప్పుడు ఆల్మోస్ట్ అయితే 2017 అప్పుడు నేను తర్వాత ఏమైందంటే డిగ్రీకి వచ్చాక డిగ్రీలో అయితే మళ్ళీ నేను పాత ఫోన్ అమ్మేసి మళ్ళీ కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను. మళ్ళీ వివో అని వచ్చిన లేటెస్ట్ ఫోన్ వివో లాంచ్ అయిన తర్వాత అప్పుడు కూడా వివో ఒక 3 years వాడండి. ఆల్రెడీ ట్రేడింగ్ బేసిస్ బాగా నేర్చుకున్నాను. ట్రేడింగ్ ఎప్పుడు చేసుకున్నాను బాగా నేర్చుకున్న తర్వాత అయిపోయిన తర్వాత అన్ని బాగా కరెక్ట్ వివోని బాగా ట్రేడింగ్ చేసింది. తర్వాత ఏమైంది వివో ఫోన్ వేసిన తర్వాత మళ్ళీ ఎంబీఏకి వచ్చాక ఎంబీఏలో నేను మళ్ళీ అది ఎంబీఏ స్టార్టింగ్లోనే నేను మళ్ళీ ఐఫోన్ 14 తీసుకున్నాను. ఐఫోన్ 14 తీసుకొని ఒక 2 years తో యూజ్ చేసాను. ఎందుకంటే ఆ 2 years కొంచెం నాకు అదర్ యాప్స్ ట్రేడింగ్ యూజ్ చేయడం చాలా కష్టం అయిపోయింది. తర్వాత ఏం చేశానంటే ఇక ఐఫోన్ అనేది మళ్ళీ అమ్మేశాను. ఎందుకంటే ఐఫోన్ ఎందుకు అమ్మేశాను అంటే దాంట్లో నాకు కొంచెం వేరే అదర్ అప్లికేషన్స్ చాలా అప్లికేషన్స్ అనేది నాకు చాలా షార్ట్ అవుతుంది. ఎందుకంటే ఓపెన్ అదర్ అప్లికేషన్స్ దానివల్ల అయితే అమ్మేసి ఏం చేశానంటే ఎంపీ అయిపోకుండా మళ్ళీ వన్ ప్లస్ ఫోన్ తీసుకున్నాను. వన్ ప్లస్ ఫోన్ తీసుకుని దాంట్లో ట్రేడింగ్ తీసుకొని ఆల్రెడీ నాకు ఫస్ట్ నుంచి అయితే ల్యాప్టాప్ ట్రేడింగ్ దానికి ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ల్యాప్టాప్ ఇంటి దగ్గర ఉంది. బయట తిరుగుతున్నప్పుడైతే కాలేజ్ వెళ్ళి వచ్చేటప్పుడు అయితే నార్మల్గా అయితే ఫోన్ ట్రేడింగ్ చేస్తూ కాల్ తీసుకొని పక్కనే క్లోజ్ చేస్తుంది మ్యాక్సిమం అయితే. ఇంకా తర్వాత ఏమైపోయింది వన్ ప్లస్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే వన్ ప్లస్ అయితే దీన్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం బ్యాటరీ కూడా ఇది కూడా 5500 mAh బ్యాటరీ లేటెస్ట్ అనమాట. 1 year ప్లస్ కొంచెం బాగుంది. కాకపోతే ఈ మధ్య ఏమైందంటే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ కాల్స్ తీసుకుంటున్నప్పుడు ఛార్జింగ్ ఇప్పుడు వాళ్ళకి క్లోజ్ చేయలేకపోతున్నా. ఎందుకంటే లాస్ట్ లోకి వెళ్తుంది బెటర్ ట్రాఫిక్ ని బుక్ చేయలేకపోతుంది తొందరగా. అందువల్ల ఏమైపోయిందంటే ఇక ఒకసారి కొత్త ఫోన్ అయినా తీసుకున్నాం. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మేము నా దగ్గర ల్యాప్టాప్ ఉంది. సిస్టమ్ లోనే డైరెక్ట్ కాల్ తీసుకొని మ్యాక్సిమం క్లోజ్ చేసేస్తాం. సిస్టమ్ క్లోజ్ చేసేస్తా పడుకున్న తర్వాత బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అయింది. రోజు సరే కదా మంచి ఫోన్ ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయింది కదా, చాలా మంది తీసుకున్నాను కాబట్టి సరే అని ఆర్డర్ పెట్టారు. నైట్ ఆల్మోస్ట్ 10 o'clock నైట్ వచ్చింది. ఇక సరే ఓపెన్ బాక్స్ అతనే డెలివరీ ఓపెన్ చేశాడు. మీకు ఒకసారి చూపిద్దామని ఎవరికి వాళ్ళకు కూడా వెళ్ళిపోవద్దని మనకు అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఎట్లా బాక్స్ చేస్తాను, ఎట్లా ప్రాఫిట్ కొంచెం హెల్ప్ అవుతుందని దానికోసం అయితే వీడియో అయితే నీకు చేస్తున్నాను. అయితే మ్యాక్సిమం అయితే నేనైతే ఎప్పుడైనా కాల్స్ కూడా తీసుకున్నా కూడా మ్యాక్సిమం కొంచెం ప్రాఫిట్ అనేది ట్రై చేస్తాను. ఎందుకంటే బయటకి వెళ్ళినప్పుడు నాకు చార్జింగ్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏంటంటే ఫోన్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అయితే 1 month అవుతుంది. రెగ్యులర్ నేనైతే ఓన్లీ సింగిల్ టేక్ లోనే వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తాను. ఎందుకంటే నా దగ్గర వన్ ప్లస్ వల్ల నేను డైరెక్ట్ రికార్డింగ్ చేసేసి మా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసేస్తున్నాను.
దానివల్ల ఇప్పుడు నేను ఓన్లీ సింగిల్ డే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా స్క్రిప్ట్ కూడా కొంచెం ఒక్కసారి చదివేసి అప్లోడ్ చేస్తున్నాను. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఇంకా ఇంకా అది అందుకోసం అని ఒక ఆర్ట్స్ ఫోన్ అయితే తీసుకున్నాను. ప్రెసెంట్ నేను ఫోన్ ఓపెన్ చేసి ఇస్తాను. ఇప్పుడు ప్రింట్ పేపర్ వచ్చి నైట్ ఓపెన్ చేసిన ప్రింట్ పేపర్ ఫోన్ అయితే లైట్ వెయిట్ అయితే కొంచెం ఎక్కువ అయితే చాలా నెక్స్ట్ అయితే ఒక కేసు ఇచ్చాము. దీంట్లో కేసు కావాలి. కేసు అయితే కొంచెం వైట్ కలర్ ఉంటుంది. నేనైతే సిల్వర్ కలర్ అయితే బుక్ చేసినాము. మంచిగా కొంచెం చార్జర్ అయితే 80+ చార్జర్. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ OnePlus ఫోన్ అయితే 100 వాట్స్ చార్జర్ ఉంది. అయినా కూడా ఇప్పుడు మనకి 80 వాట్స్ చార్జర్ అయితే ఇచ్చారు. కేబుల్ సేమ్ పెట్టుకోవాలి. సిమ్ మనం అయితే బయట కొనుక్కోవాల్సింది అయితే ఏం లేవు. ఆల్మోస్ట్ అయితే అన్ని మనకైతే వచ్చేసి సరే చూపిస్తాం. ఫోన్ అయితే కొంచెం ప్రీమియంగా ఫోన్ అయితే మంచి ప్రీమియంగా ఫోన్. ఇదైతే ఆల్మోస్ట్ అయితే నా దగ్గర iPhone 14 ఉన్నప్పుడు సేమ్ ఎట్లా ఉందో అలానే ఉంటుంది. కొంచెం అలా డిస్ప్లే అయితే కొంచెం పెద్దగా ఉంది. చూస్తానికి అయితే అమెజాన్ లో చూసినప్పుడు అయితే అంత అనిపించలేదు, కానీ ఇప్పుడు బయట చూస్తుంటే డిస్ప్లే అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడొచ్చు. బ్యాక్ సైడ్ కూడా కెమెరా కూడా చాలా మంచి కొంచెం ప్రీమియం ఉంది ఫోన్ అయితే. కెమెరా కానీ మంచిగా సరే అయితే ఫోన్ అయితే అనిపిస్తుంది. ఫోన్ అయితే మంచి లుక్స్ అయితే వస్తుంది, బాగుంది. ఇంకోటి ఏంటంటే OnePlus అని వాంటిగా నేను మా దగ్గర MBA అయిపోయిన తర్వాత ఐఫోన్ అమ్మేసి OnePlus తీసుకొని కారణం ఏంటంటే నేను అదర్ అప్లికేషన్ ట్రైనింగ్ కోసం అయితే నాకు ఐఫోన్లో అయితే చాలా యాప్స్ అయితే చాలా ఇన్స్టాల్ అవ్వకపోయేది. దానివల్ల నాకు ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేసేది. అందువల్ల అయితే OnePlus నేను MBA కంప్లీట్ అయిన తర్వాత ట్రేడింగ్ మొత్తం ట్రేడింగ్ లో చేస్తూ ఉంటాను రెగ్యులర్ గా. ఫుల్ టైం నాకు ట్రేడింగ్ దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు నేను సిస్టమ్ లో మ్యాథ్స్ మీద పాస్ చేసుకొని బయటకి వెళ్ళినప్పుడైతే ఇప్పుడు ప్రెసెంట్ మీకు నేను వీడియో రికార్డింగ్ చేస్తున్న ఫోన్లోనే పాస్ అయితే ఇప్పుడు చేసేస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మనం రన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్క్రిప్ట్ కానీ ఏమంటే అప్డేట్ చేయాలంటే బయటకి వెళ్ళినప్పుడు కానీ కొంచెం హెవీ ఛార్జింగ్ ఉండేటట్టు తీసుకున్నాం. ఇదైతే OnePlus అయితే తీసుకున్నాం అనేది సేమ్. OnePlus బెస్ట్ ఏంటంటే డిస్ప్లే మనకి మంచిగా వస్తుంది. సాఫ్ట్వేర్ ఏం చెప్పుకోవాలంటే ఈ OnePlus సాఫ్ట్వేర్ ఏంటంటే కొంచెం ప్రీమియం ఉంటుంది. మనం యూజ్ చేసేదాన్ని బట్టి అయితే మంచి కొంచెం క్వాలిటీ ఉంటుంది. ఎక్కడ ల్యాగ్ ఫీలింగ్స్ అలాంటివి అయితే ఏం ల్యాగ్ ఫీలింగ్స్ కానీ ఎక్కువ మనం ఎలాంటి ట్రేడింగ్ యాప్స్ కానీ మంచి ఏ యాప్స్ అయినా రన్ అవ్వడానికి అయితే OnePlus అయితే బెస్ట్ ఫోన్. ఎందుకంటే నేనైతే ఫస్ట్ నుంచి MBA కంప్లీట్ అయిన కానీ అయితే నేను ఇంకా OnePlus ఆల్మోస్ట్ 1 ఇయర్ ప్లస్ నుంచి OnePlus యూజ్ చేస్తున్నాను. ఇక ఈ ప్రజెంట్ అయితే ఇది OnePlus యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ 1 month అయితే కాబట్టి ఇక నాకు వచ్చే స్క్రిప్ట్ కూడా వెళ్ళిపోతుందని నేనైతే OnePlus అయితే ఇప్పుడు ఆర్డర్ పెట్టాను. ఆల్మోస్ట్ అయితే మంచి రన్ తోటి అవుతుంది. మీ దగ్గరనే చూడొచ్చు ఎంత స్మూత్ ఉంది అనేది. OnePlus లో మంచి ఒక ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ. అందుకని నేను ఇక సరే మనకి కొంచెం యూట్యూబ్ కూడా ఫోన్ రిక్వైర్డ్ కాబట్టి అని ఇక OnePlus అయితే ఫోన్ అయితే ఆర్డర్ చేసి నైట్ వచ్చా తీసుకున్నాను. కానీ బాగుంది ఫోన్ అయితే. ఎవరికైనా
తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు ఉంటే మాత్రం OnePlus అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అయితే చాలా మంది అంటారు రియల్ లైఫ్ ఇష్యూస్ వస్తున్నాయి కదా అంటే, ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నాకైతే నేను ఆల్మోస్ట్ నా వాతావరణం అయితే OnePlus 1 year ప్లస్ అయితే వాడుతున్నాను యూపీఎస్. ఎలాంటి అయితే ల్యాక్స్ కానీ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే ఏం రాలేదు ప్రెసెంట్ అయితే. ఇప్పుడు అందుకని మళ్ళీ ఇంకోటి అయితే నేను మళ్ళీ OnePlus Nord 6 అయితే రీసెంట్ వచ్చే ఫోన్ అయితే ఆర్డర్ పెట్టాను. మీకు వచ్చింది అంటే కొంచెం మనకి ప్రీమియం ఫీల్ కానీ కెమెరాస్ కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇది OnePlus లో. అందుకని నేను మళ్ళీ OnePlus ఫోన్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడైతే కొంచెం మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా ఏమైనా కాల్ తీసుకుంటే బెటర్గా బయటకి క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాఫిట్ లో ఉన్న లాస్ లో ఎంత జరిగినా కూడా మనం బెటర్ కాల్స్ అయితే ఎగ్జిట్ అవ్వడానికి అయితే కొంచెం హెల్ప్ అవుతుంది. ఎంతో మినిట్స్ బ్యాటరీ కాబట్టి డిస్ప్లే క్వాలిటీ సూపర్ ఉంది. ఇక దీంట్లో ఇక వచ్చేసరికి ఇంకో మెయిన్ ఏంటంటే సాఫ్ట్వేర్ అయితే దీంట్లో బాగుంటుంది. ఎందుకంటే స్మూత్ ఉంటుంది. మనం కదా మల్టిపుల్ యాప్స్ ఆన్ చేసినప్పుడు బాగా అవుతుంటాయి. అందువల్ల అయితే నేను OnePlus అయితే Nord 6 అయితే ఆర్డర్ పెట్టాను. ఒకసారి చూస్తే నాకు ఇలా ఇంత స్పీడ్ మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీలో చాలా మంది OnePlus Nord 6 ట్రేడింగ్ మెయిన్ ఏంటంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొంచెం హెవీ ఛార్జింగ్ ఉన్న ఫోన్స్ అయితే కావాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఛార్జింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కాల్స్ అనేవి ఉండిపోవడం వల్ల ప్రాఫిట్ లో ఉంటే ఏం పర్లేదు, కానీ మనం లాస్ట్ లోకి వెళ్తున్నాము. ఇంకా మనకు మెయిన్ గా స్టాక్ మార్కెట్ హిట్ అయ్యే ఛాన్సే ఎక్కువ లేదు. ఒక్కోసారి మనకు మంచి పొజిషన్ ప్రాఫిట్ లో క్లోజ్ అవ్వాలన్నా కూడా మెయిన్ గా చార్టింగ్ ఉండాలి. కాబట్టి నెలకి మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. Nord 6 ఫోన్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. మీకు ఫ్యూచర్ వీడియోస్ లో కూడా మనం ట్రేడింగ్ ఏ అప్లికేషన్స్ వాడతాము, ఎలా స్ట్రాటజీ ఉపయోగిస్తాం అనేది కూడా నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ అయితే ఆల్మోస్ట్ అయితే ఓన్లీ 1 month అవుతుంది. అందుకని ఓన్లీ ఫస్ట్ అయితే మార్కెట్ అప్డేట్ గురించి పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ అయితే. ఫ్యూచర్ వీడియోస్ అయితే ఇంకా నేను ఎలా మన మొత్తం గ్లోబల్ ట్రేడింగ్ ఇస్తాను కాబట్టి ఏ అప్లికేషన్స్ అనేవి ఇండియా స్టాక్ మార్కెట్ యూజ్ చేస్తాం, గ్లోబల్ అయితేనేమో యుఎస్ మార్కెట్స్ ఎలా బై చేస్తాం సెల్ చేస్తాం. ఈ క్రిప్టో మార్కెట్ గురించి కూడా ఎలా ఏ యాప్స్ యూజ్ చేస్తాం, ఎలా వాడతాం అనే యాప్స్ గురించి కూడా మీకు డీటెయిల్స్ అయితే వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ప్రెసెంట్ అయితే ఛానల్ కాబట్టి ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం ఇంకా పెరగట్లేదు. సబ్స్క్రైబర్ కూడా మినిమం ఒక 10K రీచ్ అయ్యాక అప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా మంది చూడడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఏమైందంటే ఎవరు నోరు ఇచ్చారు, ఎవరు చూడకపోవడం వల్ల నో వ్యూస్ ఉండకపోవడం వల్ల అది ఎవరికి బెనిఫిట్ ఉండదు. అందుకని కొంచెం మెంబర్స్ అనేది కొంచెం రీచ్ వచ్చాక సబ్స్క్రైబర్ కూడా కౌంట్ పెరిగాక అప్పుడు నేను ఏం చేస్తాను అంటే మనం ట్రేడింగ్ లో ఫస్ట్ A to Z ఎలా స్ట్రాటజీ ఉపయోగిస్తాం, అది ఒకటి ఏ అప్లికేషన్స్ ఉపయోగిస్తాం, ఎలా మార్కెట్ అప్డేట్స్ తెలుసుకోవాలి, ప్రతి దాని గురించి అయితే నేనైతే ఖచ్చితంగా అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అయితే ట్రేడింగ్ గురించి అయితే ఎడ్యుకేషన్ అవ్వాలని నా అభిప్రాయం. అందుకని మీరందరూ తెలుసుకోవాలని చూస్తుంది. ప్రెసెంట్ అయితే ఇక మీకైతే ఎందుకంటే OnePlus Nord 6 అనేది ఎవరైనా మన ట్రేడింగ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే దాని ప్రకారం అయితే నేనైతే ఫోన్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఫోన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అయితే కొంచెం మనకి ఒక ఫీల్ తెలుస్తుంది మీరు దగ్గర చూస్తే. ఎందుకంటే ఒక నేను iPhone 14 Plus యూజ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేదో ఫోన్ సేమ్ అదే ఫీలింగ్ ఉంది. అందుకనే మీకు కూడా హెల్ప్ అవుతుందని నేనైతే వీడియో అయితే మీతో అయితే షేర్ చేస్తాను. మీకు ఇప్పటిదాకా మీరు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఎవరైనా OnePlus Nord 6 ఫోన్ కొనే వాళ్ళు ఉంటాం మాత్రం వాళ్ళకైతే షేర్ చేయండి. మీరు ఏ ఫోన్ వాడుతున్నారు అనేది కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.